భారత్ జోడో యాత్ర భారీ ప్రసంగాలు చేయడానికి కాదని ప్రజలు చెప్పేది వినడానికే యాత్ర చేస్తున్నట్టు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి పెరిగిపోయాయని, ఆ సమస్యలను యాత్ర ద్వారా లేవనెత్తి ప్రజలతో కలిసి పోరాటం చేయవచ్చనే ఉద్దేశంతో యాత్ర చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తుందని మండిపడ్డారు. దేశం మత సామరస్యం, ఐక్యత, గౌరవానికి సూచిక అని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర పంజాబ్లో కొనసాగుతోంది. ఇవాళ పంజాబ్లోని ఫతేహగఢ్ సాహిబ్లో రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలో స్థానికులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించిన అనంతరం ఫతేహగఢ్ సాహిబ్లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. యాత్ర ప్రారంభించడానికి గల కారణాన్ని వివరిస్తూ బీజేపీ రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దేశంలో ద్వేషం, హింసాత్మక వాతావరణం వ్యాపించిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశాన్ని విభజించడానికి పూనుకున్నాయని ఆరోపించారు. ఒక మతం మరో మతానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, ఒక కులం మరొకరితో పోరాడేలా చేయడం, ఒక భాషకు వ్యతిరేకంగా మరో భాషను ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ దేశ వాతావరణాన్ని కలుషితం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని భావించి ఈ యాత్ర ప్రారంభించామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు బీజేపీ పాలిత కర్ణాటకలో పెద్దగా స్పందన రాదని అనుకున్నారని, కానీ తమిళనాడు, కేరళ కంటే కర్ణాటకలోనే యాత్రకు మంచి ఆదరణ లభించిందని రాహుల్ గాంధీ తెలిపారు. మహారాష్ట్రలోనూ స్పందన రాలేదని బీజేపీ నేతలు ప్రకటించారని, కానీ మహారాష్ట్రలోనూ విశేష స్పందన వచ్చిందన్నారు. మహారాష్ట్ర కంటే మధ్యప్రదేశ్లో స్పందన మెరుగ్గా ఉందన్నారు. హర్యానాలో పెద్దగా స్పందన ఉండదని చెప్పారని, మధ్యప్రదేశ్ కంటే హర్యానాలో మెరుగైన స్పందన వచ్చిందన్నారు. ప్రస్తుతం పంజాబ్లో హర్యానా కంటే ప్రజలు నుంచి స్పందన వస్తుందన్నారు. భారత్ జోడో యాత్రలో తాను ఎంతో నేర్చుకున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. రైతులు, కార్మికులు, దుకాణదారులు, వ్యాపారులు, మహిళలతో సహా సమాజంలోని వివిధ వర్గాలతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నానని రాహుల్ తెలిపారు. ఇదిలా ఉండగా గత ఏడాది సెప్టెంబర్లో తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించినటువంటి రాహుల్ గాంధీ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో యాత్ర చేశారు. ఇక ప్రస్తుతం పంజాబ్లో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. పంజాబ్లో 8 రోజుల యాత్ర తర్వాత కశ్మీర్లో అడుగుపెట్టనున్నారు. జనవరి 30న శ్రీనగర్లో రాహుల్ భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. ఇదిలా ఉండగా సాధారణ పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సోనియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గత సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు. సోనియా వెంట తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ఇక సోనియా గాంధీ గత కొద్ది రోజులుగా కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా బారిన పడిన అనంతరం వివిధ అనారోగ్య సమస్యలు సోనియా గాంధీని చుట్టుముట్టాయి. అంతకుముందు నుంచి ఆమె శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. ఇక మెడికల్ చెకప్ కోసం ఆమె విదేశాలకు కూడా వెళ్ళవలసిన వచ్చిన విషయం తెలిసిందే.